వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్. మరి వనపర్తి జిల్లా ఏదుల మండలం చెన్నారం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ ఈదమ్మ తల్లి జాతర సందర్భంగా మరి ఈరోజు బోనాలకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ యొక్క గ్రామ గౌరవ పెద్దలు మరి అందరూ మనకైతే అందుబాటులో ఉన్నారు. మరి ఈ యొక్క జాతరకు సంబంధించి మరి ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు, మరి ఈ యొక్క బోనాలు కూడా ఏ విధంగా జరుపుతారు అనేది కూడా మరి పెద్దలతోటి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ముందుగా మరి సార్ గారు అయితే అందుబాటులో సార్, మీరు ఈ జాతరను ఉద్దేశించి ఈ బోనాలకు సంబంధించి మాట్లాడారు. ఈరోజు ఏదుల మండలమైన చెన్నార గ్రామంలో జరుగుతున్న ఈదమ్మ జాతర అంటే ప్రతి సంవత్సరం చాలా గొప్పగా ఘనంగా జరుగుతారు. అందరు ఆరోగ్యాల కొరకు కానీ వాళ్ళు వాడి పరిశ్రమ మంచిగా ఉండాలని కానీ పంటలు బాగుండాలని అందరూ పెద్ద ఎత్తున ఇక్కడ ప్రతి సంవత్సరం ఈదమ్మ జాతర జరుపుకోవడం జరుగుతుంది. ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు. ఈ జాతరను మనందరం కూడా భవిష్యత్తులో చాలా మంచి అభివృద్ధి చేసుకొని ఇక్కడ మంచి జాతర జరిగి ప్రజల శ్రేయస్సు కొరకు మనం అందరం పాటుపడాలని కోరుచున్నాం. ఈరోజు చెన్నారం గ్రామం ఏదుల మండలం వనపర్తి జిల్లా నందు శ్రీ శ్రీ ఈదమ్మ తల్లి జాతర ఉత్సవాలు మహోత్సవాలు ప్రారంభం కావడం జరిగింది. ఈరోజు మంగళవారము అమ్మవారికి బోనాలు, నైవేద్యం, పూలు పండ్లు, పూర్ణాహుతి కార్యక్రమం జరపబడును. రేపు 19వ తేదీ రోజు కబడ్డీ, వాలీబాల్ పోటీలు కూడా నిర్వహించబడును. 20వ తేదీ రోజు చిన్నబండ లావుడు పోటీలు, వృషభరాజుల చిన్నబండ లావుడు పోటీలు కార్యక్రమము. అదేవిధంగా 21వ తేదీ 3వ నెల 2025 లాస్ట్ చివరి రోజు శుక్రవారం రోజు పెద్దబండ కార్యక్రమం, వృషభరాజుల పెద్దబండ లావుడు కార్యక్రమం నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుండి, అనేక విలేజెస్ నుంచి పెద్ద ఎత్తున జనాలు ఇక్కడ రావడం, ఈ ఈదమ్మ తల్లి జాతరను ఘనంగా జరుపుకోవడం ప్రతి సంవత్సరం మానవాయితీగా జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా అన్ని కార్యక్రమాలు చేపట్టి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి కాబట్టి అందరూ జనాభా విలేజ్ వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కూడా పాల్గొని అమ్మవారి జాతరను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి చెన్నారం గ్రామ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మా గ్రామానికి వచ్చేసిన పెద్దలు ఉమ్మడి మండలాలలో వనపర్తి జిల్లాలో ఇన్ఛార్జిగా సత్యశీలారెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మా కమిటీలో పనిచేసే పెద్దలకు, చిన్నలకు అందరికీ, మా గ్రామాలకు వచ్చిన ఆడిపడుచులు ఈ ఈదమ్మ జాతర సందర్భానికి ప్రతి సంవత్సరానికి మంచి సంబరాలు చేయడానికి ఆడపిల్లలు వచ్చిన వాళ్ళకు నమస్కారాలు. కావున మాకు ఏదో కొద్దిగా బాట సిబ్బంది ఉంది, అది బందెల శ్రీనివాసరెడ్డి గారు వచ్చే ఎండాకాలంలో మట్టి కొట్టించుకోవాలని దానికి హామీ ఇచ్చినాడు. అదేవిధంగా మన ఇన్ఛార్జ్ గారు కూడా దానికి ఇంత సీసీ రోడ్ ఏదో చేస్తే మా ప్రియులకు కొద్దిగా బాగుంటుందని కూడా మేము భావిస్తున్నాం. మంచి ఈ రైతులకు కూడా మాకు మంచి సహకారం ఇచ్చే ఈదమ్మ తల్లి మాకు అందరికీ మంచిగా సలహా చూస్తుంది కాబట్టి మేము గ్రామంలో అందరికీ మేము మంచిగా చేసి ఈదమ్మ పండుగను సందర్భంగా మంచిగా సంప్రదించుకోవాలని మేము అందరి రైతులతో పాటు అందరు మా కమిటీలతో పాటు అందరినీ, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి లాస్ట్ రోజు ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. దానివలన మాకు అందరికీ స్వాగతం సుస్వాగతం అని మేము ఇంతతో ముగించుకుంటున్నాం. దాదాపుగా 18 సంవత్సరాలు జరుగుతుంది. 18 సంవత్సరాలతో పోల్చుకునే సంవత్సరాలు చెప్పుకుంటే 18 సంవత్సరాలు అవుతుంది. మాకు ఫస్ట్ ముద్దం శ్రీనివాసరెడ్డి ఇంతమందికి ఇది పడబడిపోతే దాన్ని మంచిగా చేసి ముద్దం శ్రీనివాసరెడ్డి గారు దీన్ని మళ్ళీ పునర్ప్రారంభించి ఆయన ప్రారంభించిన తర్వాత మళ్ళీ మేము దీన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. తర్వాత భాస్కర్ సర్పంచ్, తర్వాత సర్పంచ్ రమేష్ గారు, తర్వాత మళ్ళీ మేము ఇప్పుడు సర్పంచ్ లేకున్నా మాకు సత్యశ్రీరామ్ దొరకగానే మా టౌన్ పరిస్థితి మాది, మీరు జాతర చేయలేకొస్తానంటే మీరు జాతర స్టార్ట్ చేయండి, మీరు ఎమ్మెల్యే గారితో మాట్లాడి చెప్పి ఆయన మాకు సలహాలు ఇచ్చి మాకు మళ్ళా ధైర్యం కల్పించి ఆయన పెద్ద మనసుకు ఈరోజు ఈదమ్మ జాతర కమిటీ తరఫున కొత్తగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఈ జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది సార్. ఈ జాతర మొత్తం ఖాళీ ప్లేస్ ఉంటుంది సార్ మాకు జాతర, ఖాళీ ప్లేస్ ఉంటుండే. మీ జాతర బండ కూడా ఇక్కడనే, గూడాలు మొత్తం ఇక్కడనే ఉంటుండే కాబట్టి ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా పబ్లిక్ చాలా మంది వస్తుంది. కాకపోతే ఈసారి మాకు స్థలం లేక రోడ్ పైన ఏర్పాటు చేయడం జరిగింది. వాటి పెద్ద బండకు 40,000 50,000 ప్రైజ్ పెట్టిన ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 45,000, థర్డ్ ప్రైజ్ 30,000 పెట్టాము. అదేవిధంగా చిన్న బండ కూడా 35,000 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 25,000. ఇట్లా వాళ్ళకు ప్రైజ్ వైజ్గా చేసాము. వృషభరాజు వాళ్ళు చాలా మంచిగా వస్తాయి మాకు. జాతర కబడ్డీ, వాలీబాల్ అన్నీ చాలా బ్రహ్మాండంగా అక్కడ గ్రౌండ్లో జరుగుతాయి. ఇక్కడ స్థలం లేనందుకు మీరందరూ పెద్దలు మాకు ఫస్ట్ ఎమ్మెల్యే గారికి మేము చెన్నారం గ్రామ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మనకు పెద్ద దిక్కు మనకు
మన సత్యసాయి గారు మాకు అన్ని విధాలుగా ప్రతి ఒక్క విషయం గ్రామానికి ఏది కావాల్సిన మేము అడిగిన వెంటనే కాదనుకున్న మాకు ఇచ్చినందుకు ఆయన పెద్దగా ఉన్నందుకు మాకు చాలా ధైర్యంగా ఉంది. ఇంతకుముందు ఎవరున్నా మాకు ధైర్యం లేకుండా ఇప్పుడు అన్నగారు మళ్ళీ ఒకసారి అన్నగారికి కంపెనీ చేసుకుంటాం.